ప్రభువు రాకడకు సంబంధించి చాలామందికి అనేక సందేహాలు ఉంటున్నాయి. కొంతమంది శ్రమలకు ముందే సంఘము ఎత్తబడుతుందని, మరికొందరు ప్రస్తుత శ్రమలే ప్రభువు రాకడ వచ్చేసిందనడానికి నిదర్శనమని చెబుతుంటారు. ఇంతకీ వాస్తవం ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులకు వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో ఈ పత్రికను ఎప్పుడు, ఏ సందర్భంలో వ్రాయవలసి వచ్చింది, ఇందులో ముఖ్య సందేశం ఏమయ్యున్నది అనే విషయాలను ఉపోద్ఘాత రూపంలో చూడబోతున్నాం. అదేవిధంగా ఈ సంఘాన్ని ఉద్దేశించి పౌలు పలికిన శుభవచనాలను కూడా ఇందులో గమనిద్దామా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా,
రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆమె అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం ఆమె అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తలుడైన పౌలు తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. ప్రియులారా, ఈరోజు మన పాఠంలో తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను ధ్యానించుకుంటాం. ఈ పత్రిక మొదటి పత్రికకు కొనసాగింపుగా దాదాపుగా వెంటనే అనగా క్రీస్తు శకము 52 లేదా 53 మధ్యకాలంలో రాయబడింది. ఈ పత్రికను పౌలు వ్రాసినప్పుడు తెసలోనిక సంఘస్థులు ఆధ్యాత్మికంగా బాల్యావస్థలో ఉంటున్నట్టుగా గమనిస్తాం. మొదటి పత్రిక వారు చదివిన తర్వాత వారిలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడు ఈ 2వ పత్రిక ద్వారా ఆ ప్రశ్నలన్నిటికీ పౌలు జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తూ దీనిని వ్రాసాడని గ్రహించగలం. అయితే అప్పటికే పౌలే వ్రాసినట్లుగా ఒక పత్రిక వారి మధ్యకు వచ్చింది. దాన్ని బట్టి క్రైస్తవులను కొంత కలవరపెట్టే విషయాలు ఆ పత్రిక ద్వారా కొన్ని తప్పుడు అభిప్రాయాలు ప్రచారమవుతూ వచ్చాయి. అదేమిటంటే ప్రభువు రాకడ ఎప్పుడో జరిగిపోయిందని, క్రీస్తు వచ్చి తన వారిని సమకూర్చుకొని వెళ్ళాడని, ఇప్పుడు ప్రభు దినం అనగా జనం మీదకు తీర్పు రాబోతుందని ఆ పత్రికలో వ్రాశారు. మొదటి పత్రికలో అక్కడి క్రైస్తవులు శ్రమలకు హింసలకు గురి అయినట్లు చెప్పబడింది. వారు వాస్తవానికి సువార్త నిమిత్తము హింసలకు గురవుతూ వచ్చారు. కాబట్టి ఈ తప్పుడు ఉత్తరాన్ని బట్టి తాము మహాశ్రమల కాలంలోకి ప్రవేశించామని కంగారు పడ్డారు. మరియు విశ్వాసులుగా తామును అంతకుముందే వారిలో మృతులైన వారు సైతము సంఘముగా ఎత్తబడే అవకాశము పోగొట్టుకున్నట్లు వారు అపార్థం చేసుకున్నారు. వారి అపోహలను పోగొట్టడానికే పౌలు ఈ 2వ పత్రికను రాశాడు. సంఘంగా ఎత్తబడడానికి విశ్వాసులందరూ సమకూర్చబడే సమయం ఇక ముందు వస్తుందని ఈ తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పౌలు స్పష్టం చేశాడు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా వద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను
ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచుల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్ములను వేడుకుంటున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ప్రియులారా, గమనించారా? ప్రభు దినానికి ముందు ధర్మ విరోధి పాప పురుషుడు రావాలి. దీన్ని బట్టి మహాశ్రమల కాలం రాలేదని విశ్వాసులు గ్రహించాలి. పౌలు అంటున్నాడు, రాను రాను ఈ సంఘ వ్యవస్థలోకి తప్పుడు బోధలు, విమత సిద్ధాంతాలు జొరబడతాయి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండడం కనుగొనునా? ప్రియులారా, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనకు అసలైన సిసలైన విశ్వాసం కనబడదు అని దీని జవాబు. సంస్థాగతమైన సంఘము విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టత్వంలోనికి వెళ్తుంది. ఈ విషయము ప్రకటన గ్రంథంలో తేటతెల్లం చేయబడింది. ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయంలో ఈ భూమి మీద సంఘం కనబడదు. సంఘం యొక్క చట్టం నిర్జీవమైన డొల్ల మాత్రమే మిగిలి ఉంటుంది. అంతే, పైకి చూడడానికి భక్తి ఉన్నట్లే కనబడుతుంది, కానీ దానికి సమానమైన శక్తి ఉండదు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని మహావేశ్యగా సంఘము కనిపిస్తుంది. ఇది భయంకరమైన సంఘ చిత్రపటం. తెసలోనికైల సంఘము మహాశ్రమల కాలం వచ్చేసింది అని అనుకున్నారు. వారిలో కలవరం మొదలైంది. ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్లోని సాంప్రదాయ భక్తివాదులు కూడా ఏమన్నారు? సంఘం మహాశ్రమల కాలంలో ప్రవేశించింది, సంఘము మహాశ్రమల గుండా వెళ్తుందని అని అన్నారు. అయితే బైబిల్లో పేర్కొనబడిన మహాశ్రమల రాత్రి కాలం ఇంకా ఆరంభం కాలేదు. అది 2వ ప్రపంచ యుద్ధం కంటే కూడా భయంకరమైనదిగా ఉండబోతున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువే మహాశ్రమల దినాన్ని ఒక్క మాటలో చెప్పాడు. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. అనగా ఇంతకుముందు ఎన్నడూ అలాంటిది జరగలేదు, ఇక ముందు అలాంటిది జరగదు కూడా. మహాశ్రమల కాల ఆరంభం ప్రభు దిన ఆరంభం. అది రాత్రిలో ఆరంభమవుతుంది. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రికలో క్రీస్తు తన సంఘం కోసం వస్తాడని నొక్కి చెప్పబడింది. దానినే మనము సంఘము ఎత్తబడే సమయంగా పిలుస్తున్నాం. అదేవిధంగా తెసలోనికైలకు రాసిన 2వ పత్రికలో ప్రభువు 2వసారి ఈ భూమి మీదకు వస్తాడని, తీర్పరిగా వస్తాడని, రాజ్యాన్ని స్థాపిస్తాడని వివరంగా నొక్కి చెప్పబడింది. ఇది ఆయన ప్రత్యక్షం. సంఘము ఎత్తబడడం అంటే ఏమిటి? యేసు భూమి మీదకి రాడు, సంఘమే మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. అయితే క్రీస్తు ప్రత్యక్షం వేరు. ఆయన ఈ భూమి మీదకి తిరిగి వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. సంఘము ఎత్తబడడం, క్రీస్తు ఈ భూమి మీదకి రావడం అనే ఈ 2 సంఘటనలకు మధ్య మహాశ్రమల కాలం ఉంటుంది. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రికలో మనం నేర్చుకున్నట్లు సంఘము ఎత్తబడడం అనే అంశము పాత నిబంధనలో లేదు. పాత నిబంధనలో ఎక్కడ మనకు కనిపించదు. పాత నిబంధన భక్తుల నిరీక్షణ ఇహలోకానికి పరిమితమైనది. మెస్సయ్య వస్తాడని వారు ఎదురు చూశారు. ఆయన వచ్చి ఈ భూమిపై రాజ్యం నెలకొల్పుతాడని వారు నిరీక్షించారు. పరలోక రాజ్యం అంటే ఈ భూమిపై ఆయన స్థాపించబోయే రాజ్యం అని అర్థం. యేసు ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి ఎంతగానో చెప్పాడు. పరలోక రాజ్యం రావాలి, ఈ భూమిపై పరలోక రాజ్యం స్థాపించబడాలి. ఇదే ప్రార్థన. ప్రభువు ఈ భూమి మీదకు వస్తే ఇహలోక రాజ్యాలన్నీ ఆయన రాజ్యంలో భాగమైపోతాయి. అప్పుడు ఈ లోకము పరలోకమయంగా మారుతుంది. సరే, ఇప్పుడు మనము తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో ఎన్నెన్నో పరమ సత్యాలు నేర్చుకోబోతున్నాం.
విశ్వాసులకు శ్రమలు వస్తాయా అంటే వస్తాయి. అయితే అవిశ్వాసులకు తీర్పు రోజు రాబోతుంది. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ఇక్కడ తెస్సలోనికయ సంఘానికి పౌలు శుభవచనాన్ని పలుకుతున్నాడు. తెస్సలోనికయ సంఘము ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగానే ఉంది. అందుకే వారికి పౌలు హితబోధ చేస్తున్నాడు. పౌలుతో కూడా శీలా ఉన్నాడు. శీలాను సిల్వాను అనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. తిమోతి పౌలుతో ఉన్నాడు. సువార్త కోసం ఈ ముగ్గురు కూడా ఎంతో కృషి చేశారు, శ్రమించారు. పౌలు శీలా ఫిలిప్పి చెరసాలలో ఉన్నారు. పౌలు శీలా తిమోతి కలిసి తెస్సలోనికకు వెళ్ళారు. అక్కడ వారిని వదిలి అతడు వెళ్ళాల్సి వచ్చింది. వారి కొరకు ఎథెన్స్లో కనిపెట్టాడు. వారు రాకపోయేసరికి పౌలు కొరింథీకి వెళ్ళిపోయాడు. అక్కడ ముగ్గురు ఒక చోట కలుసుకున్నారు. అక్కడి నుండి పౌలు తెస్సలోనికైలకు తన మొదటి పత్రికను వ్రాశాడు. అందులో సంఘస్థులకు ఎదురైన కొన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాశాడు. ఇప్పుడు ఈ 2వ పత్రికను అతడు వ్రాస్తున్నాడు. తన జత పనివారైన తిమోతిని శీలాను ఇక్కడ పేర్కొంటున్నాడు. పౌలు తనతో పనిచేసే వారిని తనతో సంయుక్తపరుచుకుంటున్నాడు. ఒకప్పుడు గర్విష్టి అయిన ఈ యువ పరిసయుడు ప్రస్తుతము యేసుక్రీస్తుకు విధేయుడైన సేవకుడు, అపోస్తులుడు అయ్యాడు. పౌలు తెస్సలోనికయ సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు. ఈ సంఘము దేవుని యందున్నది, క్రీస్తు నందున్నది. మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న స్థానిక సంఘం ఇది. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు మరియు విశ్వాసుల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కనుక ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పౌలు ఇక్కడ పేర్కొనలేదు. ప్రతి విశ్వాసిలోనూ పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. క్రీస్తు జీవమును మన ద్వారా బయలుపరచడానికి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన పిలుపు మనము జీవించడానికి, మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు అనే ప్రాతిపదిక మీద పౌలు ఈ మాటలు పలికాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వారికి బోధిస్తున్నట్లుగా గ్రహించగలం. అనగా పౌలు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అని పౌలు ప్రారంభ వచనంలో ఆశీర్వచనంగా ప్రయోగిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాల్లో ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడని ప్రభు చెప్పాడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. ప్రియులారా, ఈ వచనాలను గమనించారు కదా? ఇందులో దైవత్వంతో కూడిన 2 భద్రత హస్తాలను మనం గమనిస్తాం. అవి 2 కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు, తండ్రి అయిన దేవునికి సంబంధించినవిగా ఉంటున్నాయి. ప్రస్తుతము సంఘం యొక్క స్థితి ఈ విధంగా ఉన్నది. తెస్సలోనికయ సంఘం కూడా ఈ విధంగానే ఉంటున్నది. బహుశా మీ సంఘం కూడా ఈ విధంగానే ఉన్నదని ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము మీ సంఘము పేరు ఏమిటి అని కానే కాదు. ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే, నీవు నిజమైన విశ్వాసులందరూ కూడా క్రీస్తు యేసునందున్నారు. అందుచేతనే స్థానిక సంఘము దేవుని దృష్టిలో ఎంతో గొప్పదిగా ఉంటున్నది. నిజమైన విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కాబట్టే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి విశ్వాసులు, ఇరుగు పొరుగు వారికి సంఘములో, సమాజంలో, ఊరిలో, పట్టణంలో, రాష్ట్రంలో ప్రతి చోట తన జీవితం ద్వారా, ప్రవర్తన ద్వారా క్రీస్తును చూపించగలరు. లోకానికి క్రీస్తును గూర్చి, దేవుని జీవాన్ని గూర్చి తమ మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రచురించగలరు. ఇక తదుపరి వచనాన్ని గమనిద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. దేవుడు మన తండ్రి,
యేసుక్రీస్తు మన ప్రభువు. కృప, సమాధానములు ఈ రెండు కూడా సువార్తలో ఎంతో ప్రాముఖ్యమైనవి. కృప అనేది మొదట వస్తుంది. ఒకవేళ నీవు దేవుని కృపను అనుభవించిన వ్యక్తివైతే నీవు రక్షించబడిన వ్యక్తివి అని అర్థం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడడానికి వీలు లేదు. ప్రియులారా, నీవు ఒక నశించిన పాపిగా దేవుని వద్దకు వచ్చినప్పుడు నీవు తెచ్చింది ఏది లేదు, అంతా ఆయన ఇచ్చిందే. సమస్తము ఆయన నుండి పొందుకున్నదే. అదే దేవుని కృప అంటే. మరొక మాటలో చెప్పాలంటే నీవు దేవుని కృపను అనుభవించిన వ్యక్తివి అని అర్థం. ఈరోజు ఆయన నీకు రక్షణ మార్గాన్ని చూపుతున్నాడు, రక్షణను నీకు అందిస్తున్నాడు. నిత్య జీవము దేవుడు ఇచ్చే వరం. వరము కోసము నీవు పనిచేసి దానిని సంపాదించలేవు. ఒకవేళ నీవు అలా చేస్తే అది వరం కానే కాదు, అది నీ కష్టార్జితం, నీకు చెల్లింపు అవుతుంది. దేవుడు నీ వెన్ను తట్టి నీవు చాలా భక్తిగల వ్యక్తివి, నీ పుణ్యకార్యాలు, నీ మంచితనము, నీ ఆచారాలు నాకు బాగా నచ్చాయి, కాబట్టి వీటికి బదులుగా నేను నీకు రక్షణ ఇస్తాను అని దేవుడు ఎప్పుడూ చెప్పడు. దేవుని యొక్క కృప ఉచితంగా నీకు ఆయన ఇచ్చే వరంలో కనిపిస్తుంది. నీవు నేను వాస్తవానికి నశించిన పాపులం, నరకానికి పాత్రులం. బైబిల్ గ్రంథంలో అనగా రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే క్రీస్తును నమ్మితే ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. అదే కృప. ఇక ఇంతకీ సమాధానం అంటే ఏమిటి? దేవుని కృపను పొందిన వారికే దేవుని సమాధానం అంటే ఏమిటో అర్థమవుతుంది. అయితే ఈ లోకం అనుకుంటుంది సమస్యలన్నీ దిండు కింద పెట్టి దిండు మీద తలపెట్టి పడుకోవడమే సమాధానం అనుకుంటుంది. కానీ అసలు సమాధానం అది కాదు. నీ పాపాలు పూర్తిగా క్షమించబడినప్పుడు, పాపాలు క్షమించబడ్డాయని నీవు ఎరిగి ఉన్నప్పుడు నీకు శాంతి, సమాధానము లభిస్తుంది. నిజమైన సమాధానం అనేది మనము ఎదుర్కొనే కొన్ని మానసిక ఒడిదొడుకుల నుండి కానీ, లేక మనస్తత్వ శాస్త్రజ్ఞులు రప్పిస్తే వచ్చేది కాదు. ఇది సహజాతీతమైన మూలం నుండి వస్తుంది. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చిందే. ఇదే అసలైన సిసలైన సమాధానం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఈ సమాధానం ఉందా? లేకపోతే ప్రభువుని అడుగు, అది నీకు దొరుకుతుంది. కృపా సమాధానం అనగా రక్షణ. ఇది దేవుని వరం. పాపులు క్రీస్తు వైపుకు తిరిగినప్పుడే ఈ వరము వారికి అనుగ్రహించబడుతుంది. లేకపోతే నీవు ఏ పద్ధతులు వాడినా అది రాదు. నేడు చాలామంది రక్షణ కొరకు తమ క్రియల మీద ఆధారపడుతూ ఉంటారు. వారు అనుకుంటారు ఏమిటంటే, నేను ఏ విధంగానైనా దేవుణ్ణి మెప్పించగలను, నా శ్రమ, భక్తి, ఆచారము, దాన ధర్మాలు, మతము, కులము ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందుకోగలను అని భావిస్తుంటారు. అయితే వాస్తవం ఏమిటంటే ఇవేవి కూడా మనలను రక్షించవు, పాప క్షమాపణను అనుగ్రహించవు. మానవుడు తన పాపాన్ని తొలగించుకోవడానికి, అపరాధ భావం నుండి విముక్తి నొందడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. తన స్వంత శక్తి మీద ఆధారపడుతూ పరలోకం వెళ్ళడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు. మన మంచి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. ప్రియులారా, గమనించారా? మన నీతి క్రియలు, మన మంచి క్రియలు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎప్పటికీ సంతృప్తి పరచలేవు. ఎందుకంటే మనము జన్మ పాపులము, కర్మ పాపులము. కనుక సొంతగా మన నుండి మంచిది అనేది, నీతి అనేది రాదు. దేవుడే ఉచితంగా తన కృపను వరంగా ఇస్తే తప్ప పరలోకము వెళ్ళడానికి మనకెవ్వరికి కూడా అర్హత లేదు. కృప అంటేనే
అనర్హులకు ఉచితంగా ఇవ్వబడే అర్హత అని చెప్పవచ్చు. క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఈ కృపను, సమాధానాన్ని మనము ఉచితంగా పొందుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని నీవు కలిగి ఉంటున్నావా? ఈ లోక సంబంధమైన శాంతి, సమాధానము కేవలము తాత్కాలికము. శాశ్వతమైన శాంతిని, సమాధానాన్ని మనము క్రీస్తునందే కనుగొంటాం. ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తికి మాత్రమే ఈ నిశ్చయతను పొందుకుంటాడు. ఆయన నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు. ఆయనను విశ్వసించిన వారికి తీసుకువెళ్ళడానికి తిరిగి రానయ్యున్నాడు. అయితే నీవు ఈ యేసును, అనగా త్వరలో రానయ్యున్న రాజులకు రాజును వ్యక్తిగతంగా నీవు ఎరుగుదువా? అయితే ఈ పాఠంలోని ప్రతి సత్యము నీకోసమే. ప్రభువైన యేసు యొక్క మహాకృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైండునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మేము పాపములో, శాపములో కొట్టుమిట్టాడుతుండగా మమ్మల్ని కరుణించి, కాపాడి, సంరక్షించి నీ కృపను మా ఎడల విస్తరించినందుకు వందనాలు. అవును ప్రభువా, మేము జన్మ పాపులము, కర్మ పాపులము. పుట్టుకతోనే పాపపు స్థితిలో ఉండి శాపానికి, నరకానికి పాత్రలుగా ఉన్నప్పుడు నీ కృపచేత మమ్మల్ని రక్షించి నీ కుమారుడైన యేసు క్రీస్తును మా నిమిత్తమై ఈ లోకానికి పంపి మాకిచ్చిన రక్షణ బహుమానానికి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మరొకసారి తండ్రి, మీరు తిరిగి మా కొరకు రానయుండగా మేము నిరీక్షణతో కనిపెట్టడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడును నమ్మదైన యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అపోస్తులుడైన పౌలు తెసలోనికైల సంఘమునకు 2వ పత్రికను ఎందుకు వ్రాయవలసి వచ్చింది? అపోస్తులుడైన పౌలు తెసలోనికైల సంఘమునకు 2వ పత్రికను ఎందుకు వ్రాయవలసి వచ్చింది? 1. క్రీస్తు 2వ రాకడకు సంబంధించి వారి అపోహలను పోగొట్టడానికి. 2. సంఘంలో ఉన్న భయంకరమైన పరిస్థితులను చక్కబెట్టడానికి. 3. క్రీస్తు 2వ రాకడ కొరకు తగిన ధనము సేకరించడానికి. ఈ సందేశము ద్వారా ప్రభువు యొక్క రాకడకు సంబంధించి ఉన్నటువంటి సందేహాలను, తప్పుడు బోధనలను ఖండిస్తూ పౌలు ఈ పత్రికను వ్రాసినట్లుగా గ్రహించాం. విశ్వాసులుగా మనము ప్రభువు రాకడను గూర్చి స్పష్టమైన అవగాహనను వాక్యం ద్వారా గ్రహించాలని హెచ్చరించబడుతున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని కోరుతున్నాం. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.